జరిగింది ఏంటంటే ఇంకోటి సార్ 6 డిజిట్స్ తర్వాత 7 డిజిట్స్ మాటిడి గారు అన్నారు. ఈ విషయాలు అందరు కూడా ఎందుకంటే ఇవన్నీ మెసేజ్ కూడా చూశాను సార్, ఎంత డిజిట్స్ లో వస్తున్నది. ఓకే సార్, అది చక్కగా విషయాలు. అయితే మాటి గారు 7 అంకెల నుంచి ప్రారంభం అవుతుంది అని అన్నారు. ఎస్, అది రియల్ అండి. అది 7 అంకెల నుంచి స్టార్టింగ్ అయితే అనేది ఎరిక్ మావీరా గారు ఎవరైతే ఉన్నారో ఆ రోజు మాటి గారు ఏమని చెప్పిండో 7 అంకెల నుంచి అనేది విషయాలు, ఈ విషయాలు ఈ వాస్తవానికి డెరిక్ మావీరా గారు తీసుకున్నారు. 0 ఫౌండర్ సార్, ఓ కనెక్ట్ బై చేసి ఎవరైతే ఉంటారో, ఓ కనెక్ట్ బై చేసి 2 టైమ్ ఎవరైతే పేమెంట్ కట్టారో వాళ్ళకు 0 కంప్లీట్ ఎవరు లేరు, ఒక్కరు కూడా లేరు, కంప్లీట్ గా ఒక్కరే ఉన్నారు అనుకో. అక్కడ నుంచి ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంటే 6 డిజిట్స్ నుండి స్టార్ట్ అవుతుంది సార్. $1,00,000 నుంచి. వాస్తవానికి సార్ చెప్పిన ప్రకారంగా 1,00,000 కాదు సార్, మనకి ఎంత రావాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, 22 నెలలు, 22 నెలలు ఇంటూ ఖాళీ 10 వేస్తే కూడా మనకు అంటే రోజు ఒక $15-20 వేస్తే కూడా ఇంచుమించు $1,82,000 రావాలి సార్. మనకి 22 నెలలు అవుతుంది ఒక రెండు బై చేస్తే. ఆ విషయం కూడా నేను చాట్ చేశాను సార్ సార్ దగ్గర. సార్ మీరు $1,00,000 అన్నారు కదా, $1,00,000 22 నెలలు మేము కంటిన్యూ ఒక రెండు బై చేసిన వాళ్ళు ఉన్నాం సార్. మరి అఫ్నేట్ కు 82,000 ఐఎన్ఆర్ ప్రకారంగా 65 లక్షల రూపాయలు వస్తుంది. ఆ ప్రకారం చెప్పారు. అంటే మేము ఇంకా వాళ్లకు మాకు తేడా ఏంటి సార్ అనే విషయాలు నేను వెంటనే చాట్ చేశాను. చాట్ చేస్తే సార్ చెప్పాడు, లేదు ఎక్కడైతే ఉందో అంటే 6 అంకెలతో స్టార్ట్ అవుతుంది. అంటే ఓకరెంట్ బై చేసి ఎవరైనా అంటే అంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు నాకు తెలిసిన ప్రకారం. అంటే ఇంచుమించు మన ఐఎన్ఆర్ ప్రకారంగా 80 లక్షలు ఉంటే ₹1,00,00,000 వరకు తక్కువనే సార్. ఎందుకంటే మన 22 నెలలు అవుతుంది మనం ఓకరెంట్ బై చేసి. బాగా గుర్తుపెట్టుకోండి, $1,82,000 రావాలి. వాస్తవానికి నేను చేశాను క్లియర్ గా. కానీ సరే, అది జరిగింది. ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ అయితే ఇక కిందికి ఏం వెళ్ళిపోదు. $1,00,000 నుంచి పైన $1,82,000 వాస్తవానికి. అంటే మామూలుగా మనకు రోజు ఒక 15-20 ఇస్తే అది జరుగుతుంది. కాబట్టి మాటి గారు చెప్పిన విషయాలు ఎవరికి అర్థం కాకపోతే డెరిక్ మావీరా గారు ఏం చేశారంటే ఈ రోజు వాస్తవానికి అందరూ కూడా చదివినట్టు అది వాస్తవానికి 7 అంకెలతో 6 నుంచి స్టార్ట్ అయితే ఒకరికి సింగిల్ ఉన్న వాళ్ళకు 7 అంకెలు అంటే ఇంచుమించు 1/10 అంటే ఇంచుమించు $10 లక్షలు, 10 ఐఎన్ఆర్ ప్రకారంగా 8 కోట్లు సార్. ఇది 8 కోట్లు. కొందరికి జీర్ణించుకోలేకపోతారేమో కానీ ఇది కాదు సార్, ఇక్కడ చాలా విచిత్రమైనది. 100 కోట్లు సార్ ఇది. ఎందుకంటే నేను ఈ రోజు కాదు, రేపు ఓడిపోయే రోజు ఆ రోజు అనుకోవాలి. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ ఇష్టం ఉన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ రోజు వెరిపోయే రోజు చూడాలి. ప్రపంచంలో ఒక అద్భుతమైన స్టేజ్ లో యాస్ గారు ఎన్నో సార్లు అన్నారు, ఒకే పేమెంట్ తో మీ కుటుంబాలు మీరు లైఫ్ లో సెటిల్మెంట్, అలాంటి స్టేజ్ ఏర్పడుతుంది సార్ ఇక్కడ. 2023 సెప్టెంబర్ మళ్ళీ చెప్తున్నా, అప్పుడు వ్యాలెట్ మీద చేయలేదు, అసలు మన వ్యాలెట్ మీద ముట్టుకోలేదు. ఆయన బాధతో ఉండి అవన్నీ గ్లోబల్ లాంచ్ కావాలి కాబట్టి అది అప్పట్లోనే ప్రాబ్లం జరిగింది. ఇప్పుడు జూన్ 1వ తారీఖు నాడు, జూన్ 15కు, జూన్ 24 ఈ 3 దశలో చక్కగా వ్యాలెట్ ను 1కి 4 సార్లు బ్రహ్మాండంగా చూసేసుకున్నాడు. అప్పుడు ప్రకారంగానే ఇంచుమించు 5 లక్షల నుంచి 30 లక్షల వరకు అప్పటికే ఉంది సార్ వ్యాలెట్ లో. ఎప్పుడు 2023 సెప్టెంబర్. అప్పటికే ఇవన్నీ ఎట్లొచ్చినాయి ఏం కథ అని ఆలోచన చేయాలి. సరే, ఇంత డబ్బులు మనకి ఎందుకు వచ్చినాయి, ఎట్లొచ్చినాయి అనేది ఇలాంటివన్నీ ఆలోచన చేసి మనం క్వశ్చన్ టు ఆన్సర్ మనం తెలుసుకోవాలి తప్ప ఇలాంటి నాలెడ్జ్ పెంచుకోవాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ గతం నుంచి కూడా ఓకనెక్ట్ తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా ఓనెట్, తర్వాత ఓమెయిల్, ఇవన్నీ ఎక్కడ పోయినాయి సార్? 2018 అనుకుంటున్నాం మనం. చాలా మందికి తెలియదు 2014 సార్. 2014 నుంచి సిస్టమ్ వేస్ట్ కాకుండా ఈ డాటాను అంతా కూడా క్లియర్ గా సంపాదించి పెట్టాడు యాస్ గారు. తెలివితో అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. తర్వాత ఇవన్నీ కూడా అగ్రిమెంట్లు, అంటే ప్రైవేట్ కంపెనీలు, గవర్నమెంట్ కంపెనీలు, తర్వాత వచ్చేసి మనకు ఈ టూల్స్, ఇవన్నీ డాటా కూడా మన దగ్గర ఉండి కొన్ని $1 బిలియన్, కొన్ని బిలియన్ కాదు సార్, కొన్ని $1 మిలియన్ అంటే ఇంచుమించు మనకు తెలిసిన ప్రకారంగా అప్పటికే, అంటే ఇంచుమించు నాకు తెలిసిన ప్రకారంగా అప్పటికే 4 నుంచి 5 కోట్ల రూపాయలు సార్ ఐఎన్ఆర్ ప్రకారంగా. ఎప్పుడు 2023
ఎంత మామూలు ఇస్తే కూడా ఇది పరిస్థితి జరిగేది అక్కడ. డబ్బుల గురించి ఇక్కడ కాదు సార్, డబ్బులు విపరీతం సార్. వాస్తవానికి కొందరు తట్టుకోలేరని కూడా చెప్తున్నా. ఎందుకంటే నేను రోజు దాంతో 1కి 2 సార్లు డబ్బులు అడిగినాకనే ఈ సబ్జెక్ట్ అడుగుతున్నా. సార్ ఫస్ట్ డబ్బులు అంటే ఎన్ని రోజులు చెప్పాలయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి రమేష్ గారు, ఎన్నిసార్లు చెప్పినా రోజు 1-2 సార్లు టచ్ చేస్తానంట. లేదు సార్, కొంచెం తృప్తి సార్, కొంచెం నేనే కాదు, నేను ఒక్కరినే పెట్టుకోను నా మనసులో, అందరు కూడా చెప్తాను సార్. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవానికి 6 అంకెల డిజిట్స్ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ 7 అట్లా వెళ్ళిపోతుంది. అంటే టీం ఇప్పుడు శ్రీనివాస్ శంకరాల గారు ఉన్నారు తెలుగు రాష్ట్రాలు, ఆయనకు 2 లక్షల పైబడి ఉంది టీము. మరి జీవిరావు గారు ఉన్నారు, ఇట్లా రామాంజనేయులు గారు ఉన్నారు, వైడిపి ఆనంద్ గారు, ఇట్లా టీములు అంటే కొందరికి 5,000, 10,000, 20,000, 30,000, 50,000 ఉండే వీళ్ళందరూ గొప్ప అదృష్టవంతులు సార్. టీం ఎవరికైతే ఉందో వాళ్ళు గొప్ప అదృష్టవంతులు సార్. ఈ రోజు నిజం చెప్తున్నా, అంటే మాకు టీం లేదు, మాకు టీం లేకుండా మాకు అక్కర్లేదు. మేము ఆన్పేస్ లో ఫౌండర్, మాకు ఇదే పూర్వజన్మ సుకృతం. మాకు టీముతో ఇక్కడ అక్కర్లేదు. ఏంటంటే ఫౌండర్షిప్ చాలా ఉన్నాయి, చాలా హ్యాపీ. ఇక్కడ టీం ఉన్న వాళ్ళ అదృష్టవంతులు సార్, చాలా గొప్ప అదృష్టవంతులు. విపరీతమైన పేమెంట్లు, అసలు అంచు చిక్కదు. నిజం చెప్తున్నాను, అసలు ఎంత అంటే ఊహించలేని స్టేజ్ లో ఈ పేమెంట్ తీసుకుంటారు టీం ఉన్న వాళ్ళు. అంటే మామూలుగా ఒక 50 మంది, 20 మంది, 10 మంది, 60, 70 మంది ఉన్నా కూడా చాలా గొప్పగా తీసుకుంటున్నారు. అలాంటి స్టేజ్ సార్. ఇంకా వేలల్లో, వందల్లో ఉన్న వాళ్ళు ఇలాంటి స్టేజ్ లో ఉండాలి సార్. కాబట్టి ఇవన్నీ కూడా ఆటోమేషన్ ద్వారా ఆల్ క్లియర్ గా చేసి పెట్టాడు సార్. ఓన్లీ రేపు వస్తేనే, రేపు మనకు పాపప్ వస్తేనే వెంటనే ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది 6 అంకెల నుంచి 7 అంకెలు ఇవి జరిగిపోతున్నాయి సార్. ఇవన్నీ కూడా గొప్ప వాళ్ళకు ఇంకా కూడా గొప్ప పేమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ జీర్ణించుకోలేరు సార్ వాస్తవానికి. ఎందుకంటే ఇవి కోట్లలో ఉంటాయి సార్, మామూలుగా లక్షల్లో ఉండదు సార్. ఎందుకంటే మనం అనుకోవాలంటే కూడా భయపడుతున్నారు చాలా మంది. కాబట్టి మనకు ఇవన్నీ మనకి 13 రోజుల్లో మనకు చక్కటైన బోనస్లు తీసుకుంటున్నాం సార్. మనకు అన్ఎక్స్పెక్టెడ్ గా రేపు ఎల్లుండి మనకు శనివారం వరకు సారు వచ్చి మనకు కంప్లీట్ గా ఇవన్నీ కూడా పరిచయం చేసి ప్రతి ఒక్కటి కూడా కేసు గురించి ఏం లేదు సార్. ఇక్కడ ఏం అడిగినాను సార్, అడిగితే కూడా కంప్లీట్ ఇవన్నీ మీరు మాట్లాడకండి, ఇక్కడ కేసు గురించి నేను ఆల్ క్లియర్ చేశాను, మీరు దాని గురించి మీరు బెంగ పెట్టుకోవద్దండి అనే విషయాలు కూడా ఇందులో ఉన్నాయి సార్. కేసు గురించి మాట్లాడకండి, ఇక్కడ లేదు, కేసు అనేది లేదు ఇక్కడ. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఓ కరెక్ట్, ఓ వ్యాలెట్, తర్వాత ఓ మెయిల్, ఓ ట్రిమ్, ఈ తర్వాత వచ్చేసి ఓ అకాడమీ ప్రో, ఓ గ్రాఫ్ కానీ, ఓ స్టాప్ కానీ, ఓ చాట్ కానీ, ఇవన్నీ కూడా ఓ వెరిఫై, ఇవన్నీ జరుగుతున్నాయంటే మనం ఆన్ పేజ్ లో వచ్చినట్లే కదా సార్ వాస్తవానికి. ఇవన్నీ జరుగుతున్నాయంటే టోటల్ గా ఆన్ పేజ్ లో ఉన్నాం. కాబట్టి పెద్ద దిగ్గజాలకు డైవర్ట్ చేశాడు సారు. ఎందుకంటే ఆయనకున్న ఒత్తిడి, ఆయనకున్న ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు సార్. సెటిల్మెంట్ ఒక పేమెంట్ ఇచ్చేసి కంప్లీట్ చేసే వాళ్ళకు అసలు వద్దు అనే రీజన్ లో ఉంటే కూడా ఒప్పుకోలేదు సార్. అంత గొప్ప మహానుభావుడు సార్. ఆయన పనులు ఈ రోజు ఎన్ని ఇబ్బందులు ఉండి, ఎన్ని అవమానాలు పడి, ఎన్ని బాధలు పడి ఈ రోజు మనందరికి ఇస్తున్నాడు సార్. మనకు వాస్తవానికి మనకిచ్చే ఫౌండర్షిప్ సార్. ఇది ఒక చిన్న ఆలోచన మనకిచ్చేదే సార్. అర్హత లేని రీజన్ లో ఉండదు సార్. మనము ఫౌండర్షిప్ అంటే ఆశమాసి కాదు. ఈ రోజు లేకపోవచ్చు, ఈ రోజు మనకు వాల్యూ లేదు, కానీ రేపు ఓ వెరిఫై రోజు సార్, ఒక బోనస్ కొట్టిన రోజు ఎంత వాల్యూ ఉంటుంది ఒక ఐడికి. ఇదొక్కడే గ్రహించాలి సార్. మనం ఒకరిని అననీకి రెడీగా ఉంటాం, పెద్ద పని కాదు. ఈ ఎముకలేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది, కానీ ఆయన చేయనిక సార్. ఈరోజు ప్రపంచ దిగ్గజాలు ఎదురు చూస్తున్నారు, ఎందుకు చేస్తున్నాడు ఈయన, అనవసరంగా చేస్తున్నాడు, ఇంతమంది మేమే ఉన్నాం కదా, మరి ఎందుకు ముందుకు తీసుకొస్తున్నాడు అనే విషయాలు కూడా చాలా బాధపడుతున్నారు సార్. జీర్ణించుకోలేరు సార్ కొందరు. కాబట్టి అందరూ ఇప్పుడు జీవితంలో వాడి పక్కోడే కార్యవాలే ధనవంతుడే, ఇంకా 24 గంటలు వాడిని ముఖమే చూసుకుంటూ ఉండాలి. మనకంటూ ఒక ఆశలు లేవా? మనకంటూ ఒక ఇల్లు కట్టాలి, ఒక కార్ తేవాలి, ఒక డ్రీమ్స్ అని లేవా? ఇవన్నీ సార్ ఇక్కడ జరిగేది. ఎందుట్లో బయట ఏది చేయలేము సార్. నేను కూడా మార్కెటింగ్ చేశాను, ఇప్పుడు ప్రెసెంట్ గా ఫిష్ బిజినెస్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా చేస్తున్నాను సార్. కాబట్టి ఏది కూడా చేయలేము సార్. ఏది కూడా మన వరకు మాత్రమే. ఇవన్నీ డ్రీమ్స్, ఏది కూడా కళలు సాకారం చేసుకోలేదు. ఓన్లీ ఆన్ పేజ్ లో మాత్రమే సాకారం చేసుకోగలము. ఏ కంపెనీలు చేయలేము.